మిరప పంటను మార్క్ఫెడ్, నాఫెడ్ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కొరవి శివార్లలో మిరప కల్లాలను సిపిఐ బృందం సందర్శించి మిరప పండించిన రైతాంగంతో మాట్లాడారు. మిరప పంట పండించడానికి రైతాంగం ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 వరకు పెట్టుబడి పెడుతుందని అన్నారు. పంట పండించి మార్కెట్కి తీసుకుపోగా ఎప్పుడూ లేని విధంగా 10,000 నుండి 12,000కు కొనుగోలు చేయడంతో రైతాంగం వెలవెలలాడుతుందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు సమన్వయంతో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కింటా మిర్చికి 20 నుంచి 25,000 రూపాయలు కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం లోపల మిరప పంట పండించినటువంటి రైతులు ఈ రోజున బెంబేలెత్తిపోయి వాళ్ళ యొక్క గుండెలు బరువెక్కేటువంటి స్థితి కనపడుతూ ఉంది. ముఖ్యంగా రైతులు కోటి ఆశలతోని అనేక రకాలుగా పెస్టిసైడ్స్, ఎర్ర తెగుళ్ళు, రకరకాల తెగుళ్ళు పంటను భారీ ఎత్తున నష్టపరచడానికి చేసినప్పటికీ కూడా వాళ్ళు పెస్టిసైడ్స్ మందులను రోజుకోసారి పెస్టిసైడ్స్ పవర్ స్ప్రేతో స్ప్రే చేయడం ద్వారా వేలాది లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఒక ఎకరానికి రమారమిగా 1,00,000 నుండి 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. దిగుబడి అంతంత మాత్రంగానే కేవలం ఒక ఎకరానికి 10 నుంచి 12 క్వింటాలు రావడానికి గగనమైనటువంటి ఈ రోజులలో ఆ పంటను తీసుకొచ్చి కూలి వాళ్ళని పెట్టేసి అనేక రకాలుగా వాటిని అంతా కూడా తీసుకుపోయి మార్కెట్లో పోసినప్పుడు మార్కెట్ లోపల 10 నుంచి 12,000, 14,000 జెండా పాట అని చెప్తున్నప్పటికి కూడా 90% సరుకులు కూడా మొత్తాన్ని కూడా 10 నుంచి 12,000కే కొనుగోలు చేయడం వల్ల రైతులు చాలా పెద్ద ఎత్తున ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఖమ్మం లోపల ఒకరోజు 1,00,000 బస్తాలు రావడం జరిగింది. ఆ 1,00,000 బస్తాల లోపల అన్ని సరుకులను కూడా 10-12,000కే కొనుగోలు. 3 మంత్రులు ఉన్నారు, వాళ్ళు కిమ్మనకుండా ఉన్నారు, కానీ దాని మీద స్పందించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అనేటువంటి చెప్పుకునే ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడం ప్రాథమికమైనటువంటి బాధ్యత. మరి వారికి గిట్టుబాటు ధర కావాలడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి మార్క్ఫెడ్ను, నాఫెడ్ను రంగం లోపల దించి తక్షణమే క్వింటా మిరప పంటను 25,000కు కొనుగోలు చేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. అప్పుడు మాత్రమే రైతాంగం యొక్క పెట్టుబడి, అదేవిధంగా ఖర్చులు, అదేవిధంగా సాగు ఖర్చులు అన్నీ కూడా కూడడానికి అవకాశం ఉంటుంది. కనీసం వారి యొక్క ముఖం లోపల చిరునవ్వు లేనప్పటికీ కూడా అప్పులు తీరే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు స్పందించాలని, అదేవిధంగా మోదీ ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ లోపల అత్యధికంగా మిరప పంట పండేయడం జరుగుతుంది. కాబట్టి ఆ మిరప రైతులు